నేరం చేసిన తర్వాత ఫస్ట్ దోషి ఎవరైతారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. వాళ్ళతో పాటు సెకండ్, థర్డ్, ఫోర్త్ 1 by 1 ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ఇన్వెస్టిగేషన్లు తేలితే కనుక వాళ్ళ పేరు కూడా ఛార్జ్ షీట్లు నమోదు చేసేసి పంపించే ఏర్పాటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేస్తాయి. ఫస్ట్ ప్రణీత్ రావు మీద సస్పెక్షన్ ఉంది కాబట్టి ప్రణీత్ రావుని అరెస్ట్ చేసే తరుణంలో ఆయన దగ్గర కొంత ఇన్ఫర్మేషన్, కొంత డేటా, ఆనాటి ఫోన్ ట్యాపింగ్ చేసిన ఒక డేటాబేస్ ఈయన ప్రైవేట్ డివైజెస్లలో పెట్టుకున్నాడు. ఆ డివైజెస్ అని తీసుకుపోయి ఏదో అడవిలలో పడేసిందని చెప్పేసి చెప్పడము, ఇవన్నీ కూడా అంటే న్యూస్లో వచ్చినాయి నాకు తెలియదు. ఓకే, సో ఇవన్నీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేటి ప్రభుత్వం, నేటి పోలీస్ యంత్రాంగం, నేటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని కూడా ఆనాటు ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు ఎవరైతే ఉన్నారో అందులో ప్రణీత్ రావు ఒక డిఎస్పీగా ఉంటూ ఇంటెలిజెన్స్ విభాగంలో ఆయన పనిచేస్తూ ఆయన సుపీరియర్ ఆఫీసర్స్ యొక్క పర్యవేక్షణలో ఈ పనులన్నీ చేయాల్సి వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఆయన అడిషనల్ ఎస్పీ కావచ్చు, ఆయన పైన ఉన్న సిపిఏ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా నన్ను ప్రొడక్ట్ చేసో లేకపోతే వాళ్ళ యొక్క ఒత్తిడి మీద నేను పనిచేసాను, లేకపోతే నాటి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రుల ఇంకెవరైనా తెలియదు మరి వాళ్ళ ఒత్తిడి మీద నేను ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి వచ్చిందని కనుక వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అండ్ సేమ్ టైం వీళ్ళు కూడా దాంట్లో బాధ్యులు, వాళ్ళు కూడా భాగస్వాములే, నాతో పాటు నన్ను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి నాతో పని చేయించింది వీళ్ళే అని కనుక ఈయనంటే వీళ్ళని కూడా పిలుస్తారు. పిలిచేసి అసలు ఎవరి ప్రోద్బలంతో ఇవాళ మీరు ఈ పని చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు చేసిండ్రు అన్నదాన్ని ఒకవేళ లోతుకి వెళ్తే ఇంతకుముందు మీరు ఏదో కోరుకున్నారు కదా, ఇంకేదైనా రావు వస్తాడని చెప్పేసి అప్పుడు ఇంకేదైనా రావులు వస్తాయి, ఇంకా రావు. నేనేం కోరుకోలేదు, కొన్ని వార్తాంశాలు మీకు వార్తలకు కాంట్రవర్సీ కావాలి కాబట్టి ఎవరైనా రావాలని మీరు కోరుకుంటారు. రైట్, ఓకే. మొత్తానికి అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడి వరకు పోయే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారు మీరు? దోషులు చట్ట పరిధిలో నేరం చేసిన వాడిని ఎవ్వరు కూడా అంటే తప్పించుకోవడానికి అయితే వీలు లేదు. అండ్ ఇప్పుడున్న ప్రభుత్వం స్ట్రింజెంట్గా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి ఏమైనా జరిగితే కనుక ఖచ్చితంగా ఉపేక్షించే ప్రసక్తి అయితే లేదని చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరి మీద స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటా ఉన్నారు. అండ్ ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైందా లేదంటే అప్పుడు బీజేపీకి వ్యతిరేకమైందా ఇంకెవరికి ఏమైనా కూడా చట్ట పరిధిలో నేరం కాబట్టి ఇది పునరుద్ధరణ కావద్దంటే వీళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ తీసుకుంటే తప్ప ఇవి మరొకసారి రిపీట్ చేయాలి. ఈరోజు ఏ అధికారైనా చేయొచ్చు. ఈరోజు అంటే అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదని మనం అనుకుంటాం. మన లోడ్లు అయితే ఒడలు మనలు అయితే ఇవాళ ఏదైతే మనము సంతోషరావు వార్త విన్నామో అదే విధంగా ఈ రోజు కనుక ఇటువంటివి చేస్తే రేపటి రోజు ఇంకేదైనా ప్రభుత్వం వచ్చిందంటే అదే విధంగా చర్య తీసుకుంటారు. కాబట్టి అధికారులు కూడా అధికార యంత్రాంగం కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేస్తే మంచిది అన్నది నాకు మెసేజ్ చేయగలుగుతాం. రైట్, ఓకే. జగిత్యాల గంజాయి ఘటనలో ముగ్గురిపై ఎఫ్ఐఆర్. స్కూల్ బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారం. పోయిన నెల 15న పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు. ఆమెను స్వదార్ హోమ్కు పంపించే చేతులు దులుపుకున్నటువంటి పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు మీడియా వార్తల్లో రావడంతో గంజాయి ముఠాపై దృష్టి. గతంలో రేవంత్ రెడ్డి గారు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ యాజ్ అడ్వకేట్గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్న అడగాల్సి వస్తూ ఉంది. ఎఫ్ఐఆర్ కాలేదు, ఆల్రెడీ 1 month అవుతా ఉంది. ఆ తండ్రి ఫిర్యాదు చేసి కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఇంత కార్యాచరణ లోపించింది, ఎందుకు లేట్ అయింది అని అంటే ఇప్పుడు ఉక్కుపాదం మోపినట్టు మీకు కనబడతలేదు. ఎట్లా మోపుతున్నాడు కాబట్టి పోయిన నెల 15 తారీఖు నాడు పోలీసులకు బాధితురాలు తండ్రి ఫిర్యాదు చేస్తే మొన్న స్పందించారు. ఎందుకు అనంటే ఇది మీడియాలలో ప్రాచుర్యం అవడం వల్ల. నేను ఒక విషయం చెప్తా క్రాంతి, ఏదే కానీ పోలీస్ యంత్రాంగం పనిచేసే విధానాలలో కూడా కొన్ని జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక చిన్న పాప మీద, ఒక మహిళ మీద జరిగిన అఘాత్యము. దీనివల్ల పబ్లిక్ ఇమోషన్స్ను కూడా డ్రాగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, పబ్లిక్ భయాందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ పూర్తయి ఇది వాస్తవము అని అనుకున్నంత ఒక్కసారి కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా తెల్లారే పేపర్లకు ఇచ్చడో లేదంటే కనుక ఇంకొక రాద్ధాంతం చేసే వ్యవహారము పోలీస్ యంత్రాంగాలు చెయ్యాయి. ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో దాన్ని ఎంక్వైరీ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది నేరం జరిగిందని చెప్పేసి తగిన రుజువులు అంటే ఎవిడెన్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క ఎవిడెన్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోణాలు మొదలు పెడతారు. అందులో భాగంగా ఎప్పుడైతే కంప్లైంట్ వస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేసి నిజం అంటే కనుక ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేస్తారు. ఏదైతే గత నెల ప్రభుత్వం ఇవన్నీ కూడా అన్ని సెన్సిటివ్ ఇష్యూస్ అండ్ స్కూల్ గర్ల్కి సంబంధించింది, ఒక మైనర్ గర్ల్కి సంబంధించింది, అంటే ఆడాళ్ళ ఒక ప్రైవేట్ లైఫ్కి సంబంధించింది కాబట్టి అంత తొందరగా వాళ్ళ యొక్క
ఏమంటాము వాళ్ళ యొక్క ఐడెంటిటీని డిస్క్లోజ్ చెయ్యది ప్రభుత్వం కానీ పోలీసులే కానీ. తర్వాత నేరం జరిగిందా లేదా అనేది నిర్ధారణకు రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చిందని కొంత సస్పెక్షన్స్ ఉన్నప్పుడు ఆ ఇష్యూని ఎఫ్ఐఆర్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. లేనిది ఏమి కానిది ఉట్టిగానే ఆగమాగం చేసేసి కేసులు కట్టడానికైతే ఇవాళ రేపు పోలీసులు అంత ఖాళీగా లేరు అండ్ అవి జరిగాయి. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇటువంటి విషయాలలో సీరియస్గా ఉన్నారు, వాటిపై చర్య తీసుకుంటుంటే ముమ్మాటికి ఇటువంటి జరిగింది ఏదైతే ఉన్నదో దీని సర్కమ్స్టాన్షియల్స్ ఇంకేమన్నా ఉన్నాయా, ఇటువంటి ఇదివరకు ఏమైనా జరిగినాయా అన్న దాని మీద పోలీస్ యంత్రాంగం కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి పునరుద్ధరణ కాకుండా మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మాత్రం తప్పకుండా మోపుతానంట ముమ్మాటికి. ఎటువంటి అరాచకాల నేరాలు జరిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సహించేదైతే లేదని చెప్పేసి చెప్తారు. రైట్.